తెలుగు బడి మన బడి అని తెలుగు నేర్పిస్తారండి. నేను దాంట్లో అధ్యాపకుడిగా ఉన్నాను అనుకుంటున్నాను, కానీ నాకు ముందు శిష్యులు దొరకాలి కదా, అందుకని ప్రయత్నం. తెలుగు భాష మాట్లాడే వాళ్ళు 7.5 కోట్లు ఉన్నారు. అది ప్రపంచ భాషల్లో 15వ స్థానంలో ఉంది. కానీ ఒక 50-70 సంవత్సరాలకి తెలుగు భాష పూర్తిగా అంచనా. ఎందుకంటే తెలుగు భాషని సంరక్షించుకోవాలి. మీలో ఎవరైనా తెలుగు భాషాభిమానం ఉన్నారా? మీ పిల్లలకి మీరందరూ తెలుగు భాష నేర్పిద్దామని అనుకుంటున్నారా? నాది మాతృభాష తెలుగు అని గర్వించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ పిల్లల్లో ఎంతమంది తెలుగు మాట్లాడగలరు, చదవగలరు? ఇప్పుడు చేయగలుగుతున్న వాళ్ళు నేను పిల్లలు ఇక్కడ పుట్టిన వాళ్ళ, భారతదేశంలో పుట్టి ఈ మధ్య వచ్చిన వాళ్ళ? అలా అయితే నేను జూలై 18ని తారా సభ్యులందరికీ ఒక ఈమెయిల్ పంపించాను, కానీ 2 మాత్రమే దానికి జవాబు ఇచ్చారు. అందులో మురళి జయంతి గారు ఒకరు, గరుడ వేణు గారు ఇంకొకరు. నేను తెలుగు పాఠాలు చెప్పాలంటే కనీసం 10 మందైనా విద్యార్థులు ఉండాలి. 4 నుంచి 6 ఏళ్ల వరకు ఒక విభాగం, 6 పైనుంచి చాలా విభాగాలు ఉంటాయి. సో నాకు 10 మందైనా విద్యార్థులు దొరుకుతారు అని నా ఆవేదన. మీరు ఎవరైతే తెలుగు భాష నేర్చుకున్నాను అనుకుంటున్నారో, వాళ్ళ పిల్లలకి నేర్పిద్దాం అనుకుంటున్నారో, మీరందరూ మీ స్నేహితులందరికీ చెప్పి వాళ్ళని కూడా ఒప్పిస్తే 2016వ సంవత్సరం నుంచి తెలుగు పాఠాలు నేర్పిద్దామని నా అభిప్రాయం. దానికి విద్యార్థులు లేదే అధ్యాపకుడు ఎందుకు పనికిరాడు. సో నాకు శిష్యులు కావాలి. సో మీరందరూ నాకు ఈమెయిల్ పంపిస్తే నేను నా దగ్గర బ్రోషర్స్ ఉన్నాయి, మీ అందరికీ ఇస్తాను. ఈమెయిల్ కూడా చెప్తాను. మీ అందరికీ తెలుగు భాష ఎందుకు సంరక్షించుకోవాలన్న విషయం నేను మీకు చెప్పక్కర్లేదు. భాష భావానికి ముఖ్యం. భావం భాష 2 ఒకటే. సో మన భాషని, మన సంస్కృతి, భాషలైతే మన సంస్కృతిని రక్షించుకోవడం చాలా కష్టం. మీరు ఏదైనా మంచి తెలుగు పాటని కానీ, కవిత్వాన్ని కానీ ఆంగ్లంలో తర్జుమా చేయడానికి ప్రయత్నించింది, చేయలేదు. ఉదాహరణకి ఈ పాట ఉంది చూడండి, మానస వీణ మధుగీతం మన సంసారం సంగీతం. దీన్ని ఎవరైనా ఆంగ్లంలోకి తర్జుమా చేసి చెప్పండి, చెప్పలేరు. అందువల్ల మీరు మన సంస్కృతిని సంరక్షించుకోవాలంటే తెలుగు భాషని అందరికీ, మీ పిల్లలందరికీ నేర్పించాలి. సో మీలో ఎవరెవరికి మీ పిల్లలకి తెలుగు భాష నేర్పించాలంటే నా దగ్గరికి వస్తే, నా దగ్గర బ్రోషర్స్ ఉన్నాయి, అవి మీకు ఇస్తాను.
ఓకే, సంతోషం. చాలా చాలా థ్యాంక్స్ అండి.